ఒక బోట్కి 800, 3 persons కంటే ఎక్కువ కూర్చోబెట్టించుకోరు బోట్. ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్, ఇక్కడ బంగ్లాదేశ్ ఫ్లాగ్ పక్కనే. ఈ రెండు ఫ్లాగ్లకు మధ్యలో బార్డర్ ఉంది. ఆఖరి వరకు వెళ్తున్నాం బోటింగ్ పాయింట్కి. ఇక్కడ దారిలో హోటల్ వచ్చింటే ఆపినాము ఫుడ్కి. మ్యాగీ తీసుకున్నాం, మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్, అది చూపిస్తాం. మాకు ఇక్కడ నుంచి అది వచ్చేసి కరెక్ట్ డాక్ రివర్ వచ్చేసి 67-70 kilometers వస్తుంది దగ్గర. మేము ఆర్డర్ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ వచ్చింది. ఇది వచ్చేసి ఎంత 70 rupees. 70 rupees మొత్తం ఒక ఎగ్ ఆమ్లెట్, ఎగ్గుతో ఆమ్లెట్ వేసి పైన వేసి ఇచ్చినాడు. 2 బ్రెడ్లు అంతే. ఇది 70 rupees. మళ్ళీ ఫుడ్కి అయితే వరస్ట్ నన్ను అడిగితే ఇక్కడ తినలేరు. అందుకే మేము రోజుకి ఒక పూటనో ఇంకొక పూట తిని జ్యూసులు తాగుతున్నాము. అసలు ఒక మ్యాగీ చెప్తున్నాము. మ్యాగీ ఇది 50 rupees ప్లెయిన్ మ్యాగీ. ఇది 2 చాయ్ వచ్చేసి నార్మల్ మిల్క్ చాయ్ 30 rupees. ఇక్కడ ఏదో తినాలంటే తినాలా. దుమ్ము రోడ్లు అయితే మొత్తం కంకర తోటి. తార్ రోడ్ అనేది చక్కగా కనపడదు, అంతా గుంతలు అక్కడక్కడ. ఇక్కడైతే ఫుల్ ఉన్నారు జనాలు. టూరిస్టులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అసలుకి చూడాలి. మేము కరెక్ట్ టైంకి వచ్చాము ఇప్పుడు మధ్యాహ్నము. ఎట్లుంటుంది చూడాలి ఇప్పుడు. బోట్లు అయితే ఫుల్ ఉన్నాయి, మనుషులు అయితే అబ్బా టూరిస్టులు ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఈ బోట్ రేటింగ్ ఒక బోట్కి 800, 3 persons కంటే ఎక్కువ కూర్చోబెట్టించుకోరు బోట్లో. ఎవరు మేమిద్దరం ఉన్నాం, ఇంకొకరు మాట్లాడుకొని తక్కువ మాట్లాడుతాం. ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. నేను వాటర్ అసలు రాలని పడుతున్నాయి డైరెక్ట్. ఇంకా సన్ పైన ఉన్నాడు. మేమిద్దరమే వచ్చేసాం. ఇంకా షేరింగ్ ఎవరికి దొరకలేదు. ఒక టికెట్ 800, అదైతే ఫిక్స్డ్ ప్రైస్. కావాలంటే ఆ 800 మీరు ఇద్దరైనా పోవచ్చు, 4 పోవచ్చు. 4 లిమిట్, మాక్సిమం అయితే 3 లిమిట్. కానీ ఒకరు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పోవచ్చు 4. మేమైతే ఇద్దరికి ఇంకా ఎవరు షేరింగ్ రాలేదు. గంట సేపు చూసాము, ఇంకా రాలేదని మేమే ఎక్కేసి మేమే వెళ్తున్నాం. ఇలా ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ బ్రిడ్జ్ నుంచే మేము అక్కడికి వెళ్ళి డౌనర్లో ఇక్కడ కింద బైక్ పార్క్ చేసి ఇట్లా వచ్చాము తీసుకొని. ఇక్కడ కనపడుతున్నాడు వాటర్ క్లియర్గా కింద వరకు. వాటర్ కూడా ఎంత బ్లూగా ఉన్నాయి అసలుకి, చల్లగా ఉన్నాయి అసలుకి. కింద కనపడుతున్నాయి నీట్గా, మొత్తం రాళ్ళు కనపడుతున్నాయి. సైడ్కి ఇచ్చి కొండలు మళ్ళా. హే చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడనే. బార్డర్ క్యాంపెయిన్ అదే చూడ్రి. ఇంకోటి మీకు అక్కడ క్యాంపెయిన్ కనపడదు, అక్కడ దగ్గర పోయి చూపిస్తా. ఆ క్యాంపెయిన్ వచ్చేసి ఒక్కరికి మా ఇద్దరు కలిపి 2500 అన్న, అంటే 1250 పడుతుంది ఒక్కొక్కరికి. నైట్ డిన్నర్ ఉంటుంది, క్యాంపెయిన్ ఉంటుంది, అది క్యాంప్ ఫైర్ ఉంటుంది. తీసుకోవాలంటే తీసుకోండి. మేమైతే పెద్దగా అనిపించలే, వద్దానికి రాము. చలి ఉంటుంది కదా ఫుల్, నైట్ ఎందుకులే అనుకున్నాం మేము. ఇంకా డిస్టెన్స్ కూడా పెద్ద ఏం లేదు. అక్కడ నుంచి తిప్పి కొడితే ఒక 500 meters ఉంటుంది. కరెక్ట్ ఒక 500 metersకి 800 ఇద్దరికి. అదే 3 share తీసుకుంటే తక్కువ పడుతుంది కొంచెము, ఒక్కొక్కరికి 300 అట్లా పడుతుంది. తిప్పి కొడితే ఒక 40 minutes 30 minutesలో అయిపోద్ది అంతా. ఇవే క్యాంపెయిన్స్ ఇక్కడ.
అది తెరిపోయింది ప్లేస్. కొండల్లో చిన్న నీళ్ళు కాడుతున్నాయి పైనుంచి చల్లగా. उधर से मारो भाई, ऊपर से अच्छा दिखेगा, नजदीक में क्या अच्छा नहीं मिलता है। बच्चा लोग कितना డైవింగ్ చేస్తున్నాడు దీంట్లోకి. మొత్తానికి మాది అయిపోయింది 45 మినిట్స్. అక్కడ కనపడుతుంది బంగ్లాదేశ్ ఫ్లాగ్, అది యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. బాబా ఎంతమంది ఉన్నారు చూడండి. అసలుకి సన్సెట్ అవుతుంది, ఇంకా ఉన్నారు. ఇప్పుడు సన్సెట్ అయితే పెద్దగా కనపడే వాటర్ క్లియర్గా. మేము పోయినప్పుడే కొంచెం అక్కడికక్కడ ఉంది 1:32కి వెళ్తే. వీళ్ళు ఇప్పుడు వచ్చినారు 3 అవుతుంది. అక్కడ బంగ్లాదేశ్ ఫ్లాగ్ కనపడుతుంది. ఇది బంగ్లాదేశ్. అవతల మేము పోయి వచ్చినది ఇండియా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇది పక్కనే ఉన్నాడు. అక్కడ ఇండియన్ ఫ్లాగు, ఇక్కడ బంగ్లాదేశ్ ఫ్లాగ్ పక్కనే. ఈ రెండు ఫ్లాగ్లకు మధ్యలో బార్డర్ ఉంది. ఇదే ఈ రాలే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇండో బంగ్లాదేశ్ బౌండరీ. గ్రీన్ కలర్ మొత్తం బంగ్లాదేశ్ బార్డరు. మనం ఇండియన్స్ యూతల మొత్తం వీళ్ళంతా బంగ్లాదేశ్. అంత ఈజీగా అవతలకి పోనీకి అయితే అస్సలకే లేదు. ఇదో సెక్యూరిటీ వీళ్ళు కనపడుతున్నారా, ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇండియా ఫ్లాగు, బంగ్లాదేశ్ ఫ్లాగ్. మళ్ళా ఇది బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు. యూతల బంగ్లాదేశ్. నేను ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నా, ఇప్పుడు ఇండియాలో ఉన్నా. ఇప్పుడు ఇండియా, ఇది బంగ్లాదేశ్. వీళ్ళంతా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అంత ఈజీగా పంపారు అవతలకి. ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న బోట్స్ అన్ని మాత్రం మనవి ఇండియన్స్వి. అంటే ఇండియన్స్ ఈ అవతల పోయి వీడి వరకు రానికి అంతే. ఇది ఇక్కడ దాటిపోనికి లేదు. యూతల అవతల ఉన్న బోట్స్ డాక్ రివర్వి, అవతల బంగ్లాదేశ్ వాళ్ళు. ఈ రివర్ అనేది అవతల వాళ్ళకి మనకి డివైడ్ అయింది అసలుకి. వాళ్ళ బోట్స్ చూడండి మొత్తం అవి అక్కడ వరకే. ఇవి మన బోట్స్. ఇక్కడ రివర్ నుంచి కొంచెం ఇక్కడ పైన బైక్ పార్క్ చేసాం మేము. అక్కడ రివర్ నుంచి కొంచెం ముందుకు వస్తే షాప్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ తిననీకే. ఏమంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నార్మల్ రేట్లు అయితే అస్సలు ఉండవు. ఎంఆర్పీ మీద 10 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంది కన్ఫామ్గా. ఫుడ్ కూడా ఉన్నాయి చూడండి, ఐటమ్స్ ప్రైజెస్ పోదామా, తక్కువనే ఉన్నాయి పెద్ద హోటల్లో మనం చూసిన దానికంటే. రోటీ సబ్జీ 60, పరోటా 90. రోటీ సబ్జీ తిని పంపా. సబ్జీ అంటే ఆలు. మేము తీసుకెళ్ళి ఇది రోటీ సబ్జీస్ 60 రూపీస్. ఇది నాకు రోటీ అయిపోయిందని ఒక పరోటా ఇచ్చారు, మనకి 2 రోటీలు ఇచ్చారు. మేము ఇప్పటిదాకా తీసుకున్న దాంట్లో ఇదే కొంచెం బెస్ట్, తక్కువ రేట్లో అయితే.
ఎంత 60 రూపీస్కి 3 కర్రీలు ఇచ్చి 2 రోటీలు ఇచ్చినారు. బాగానే ఉంది టేస్ట్ కూడా. అట్లా వెజిటేబుల్స్ ఏమన్నా బాగుండదు. బా సిట్టింగ్ కూడా మంచిగా ఉంది. కూర్చొని తిన్నీకి. రేపు తిందాం పర్లేదు కూర్చొని. 1 పీస్ 120 రూపీస్ అంట మొత్తం. చాలా 50 రూపీస్ 70 రూపీస్ అన్నా తీసుకోవచ్చు. పైనాపిల్ జ్యూస్ 100 అంట. ఫ్రూట్ తీసుకోవచ్చు కదా. ఫోటోస్ బాగున్నాయి. అట్లా షాప్స్ చూసుకొని ముందుకు వస్తే ప్లేస్ అద్దరిపోయింది అసలుకి. రోడ్లు అయితే దరిద్రంగా ఉన్నాయి అసలుకి, మరీ ఘోరంగా ఉన్నాయి. ఇక్కడే కాదు ఇంకా ముందరికి వెళ్తే ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి అసలు. డాకిరి వరకు పోయేటప్పుడు రోడ్ అయితే అసలుకి ఘోరంగా ఉంది. మరి బండ్లు అయితే ఎత్తిపోతాయి మొత్తం. మా బండి స్కూటీ తీసుకున్నప్పుడు బాగుండే, ఇప్పుడు బడ్డ 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 సౌండ్ వస్తుంది రోడ్లలో నడిపేసరికి.